వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. ఉల్లగడ్డ పకోడా చేస్తున్నాను. ఉల్లగడ్డల పకోడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కూడా తయారీ విధానం చూద్దాం. శనగపిండిలో బియ్యం పిండి వేసుకోవాలి చూడండి. కారం వేసుకోవాలి, ఇలా కారం పొడి వేసుకొని చూడండి. పసుపు వేసుకోవాలి, వంట సోడా కాస్త సాల్ట్ కాస్త వేసుకోవాలి. ఇలా కలుపుకొని చూడండి. ఉల్లగడ్డలను నానబెట్టుకోవాలి నీళ్ళల్లో అర్ధగంట చూడండి. ఇలా నానిన తర్వాత తొక్క తీసేయాలి. ఇలా ఉల్లగడ్డ తొక్క తీసేసి చూడండి. ఇలా తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు. ఇప్పుడు పిండిలో వేసుకోవాలి చూడండి. నీళ్ళు కొన్ని వేసుకోవాలి, తగినన్ని నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి. ఇప్పుడు పెనం పెట్టుకోవాలి. నేనైతే కాకరకాయ పకోడా వేసిన నూనె ఉంది. ఆ నూనె వేస్ట్గా ఎందుకని వేరే నూనె లేకుండా ఈ నూనెతోనే వేస్తున్నాను. కాకరకాయ ఫ్రై చేసిన నూనె ఇది చూడండి. నూనె బాగా హీట్ అయ్యాక చూడండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రై అవుతున్నాయి. ఇలా కలిపుకోవాలి చూడండి. ఇలా కలిపుకుంటూ కాల్చుకోవాలి. మంచి రంగు రావాలి, రెండు వైపులా చక్కగా కాలాలి, క్రిస్పీగా కాలాలి చూడండి. ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇలా కలితే సరిపోతుంది. క్రిస్పీగా కాలాయి, మంచి రంగు వచ్చాయి చూడండి రెండు వైపులా. మళ్ళీ ఇలానే వేసుకోవాలి చూడండి. నేనైతే రెండో వాటి వేస్తున్నాను. ఇలా కలిపుకోవాలి చూడండి. ఇలా కలిపుకోవాలి.
మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి. ఈ వాటి కూడా చూడండి. ఇలా కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి. ఇలా ఉడకాలి. ఒకవైపు కాలాలి, రెండో వైపు కాలాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి. కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఈ ఉల్లగడ్డల ముక్కలు. చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా కాలితే సరిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పప్పు, రసం, వైట్ రైస్తో అయినా తినచ్చు, స్నాక్స్ మాదిరి అయినా తినచ్చు. స్నాక్స్ మాదిరి అయినా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చు. నేనైతే ఇలా కాల్చాను. ఇలా కాలితే సరిపోతాయి. చూడండి, చక్కగా రెడీ అయిపోయాయి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. చాలా రుచిగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసేయండి.